దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జనవరి నెల 5వ తేదీ అనగా ఈ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం. మొట్టమొదటి ఆదివారం కొంచెం హుషారుగా, ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుని సన్నిధికి చేరుస్తే ఈ పూట దేవుడు మనందరికీ కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఉపోద్ఘాతం కొన్ని మాటలు చెప్తున్నా. ఇక్కడ కూర్చొని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆకర్షించబడి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పాపం ఇక నాకు అవసరం లేదు అని తీర్మానం చేసుకొని అంతవరకు చేసిన పాపాలు క్షమించబడటానికి గుర్తుగా బాప్తిస్మం పొంది, ఏం చెప్పానో, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆకర్షించబడి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి ఇక నాకు పాపం వద్దు అని తీర్మానించుకొని అంతవరకు చేసిన పాపాలు క్షమించబడటానికి గుర్తుగా బాప్తిస్మాన్ని పొంది దేవుడు అనుగ్రహించిన ఒక సంఘంలో, దేవుడు నడిపించిన ఒక సంఘ సహవాసంలో చేరి ఆత్మీయ నాయకుని పర్యవేక్షణలో అనగా దైవజనుని పర్యవేక్షణలో, దైవజనుని చేతి క్రింద ఎదుగుతూ వాక్యములో దినదినాభివృద్ధి వర్ధిల్లుతూ ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకుండా తమ్మును తాము కాపాడుకునే వారిని ఏమంటారంటే నీతిమంతులు అంటారు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చెప్పింది ఎవరి గురించి? నేను నీతిమంతుల గురించి. ఎవరిని నీతిమంతులు అంటారంటే లోకంలో నుంచి దేవుని చేత ఆకర్షించబడి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పాపం ఇక నాకు వద్దు అని తీర్మానం చేసుకొని అంతవరకు చేసిన పాపములు క్షమించబడుటకు గుర్తుగా బాప్తిస్మాన్ని పొంది, బాప్తిస్మం పొందిన వెంటనే దేవుడు ఏ సంఘాన్ని నడిపిస్తాడో, ఎక్కడ తీసుకెళ్తాడో అక్కడికి వెళ్ళి ఆ ఆత్మీయ నాయకుని పర్యవేక్షణలో దైవజనుడి చేతి క్రింద వాక్యములో ఎదిగి వర్ధిల్లుతూ ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా ఏ దినానికి ఆ దినం తనను తాను కాపాడుకుంటూ మలినపరచబడకుండా దేవుని వాక్యములో వర్ధిల్లుతూ ఉన్న వాళ్ళని ఏమంటారమ్మా? నీతిమంతురాలు అంటారనమాట. అర్థమైందా? ఓకే, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నీతిమంతులు అని నేను అనుకుంటున్నాను. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, అంతరంగాన్ని ఎవరు చూస్తారు? దేవుడు. కాబట్టి నువ్వు నీతిమంతుడివా, నేను నీతిమంతుడినా అనేది రేపు ఫైనల్ అయిపోతుంది దేవుడి దగ్గర. ప్రస్తుతానికి నా దృష్టిలో మీరందరూ ఎవరు? నీతిమంతుడు. మీ దృష్టిలో నేను మహానీతిమంతుడిని. ఎందుకంటే అందరం తెల్లబట్టలు వేసుకున్నాం, లేకపోతే పాటలు బాగా పాడుతున్నాం, ప్రార్థనలు బాగా చేస్తున్నాం, సంఘంలో అసలు హుషారుగా ఉంటున్నాం కదా, మనం అందరం నీతిమంతులం కదా. సరే, అసలు సంగతి అక్కడ తెలుసుకుందాం. అందుకనే అక్కడ పోకముందే ఇక్కడే మనం జాగ్రత్త పడిపోవాలన్నమాట. ఓకే, ముందుకెళ్దాం. ఎవరైతే నీతిమంతులుగా ముద్రించబడతారో, ఎవరైతే బాప్తిస్మం అనే ముద్ర ద్వారా బాప్తిస్మం తీసుకున్న వెంటనే జరిగే కార్యం ఏంటంటే దేవుడు తన ముద్రని మన మీద వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చిన బిడ్డ మీద ఆ బాప్తిస్మం కూడా ఎలా పొందాలో మీకు ముందు చెప్పాను నేను. బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక ముందు పాపంలోనే ఉండి తిరగత తీసుకున్న బాప్తిస్మం మీద చెల్లుబాటు కాదని చెప్పా. అహరోను నా దగ్గరకు వచ్చి, సార్ నేను కూడా తీసుకుంటాను, నాకు కూడా తెలిసి అంతకుముందు దేవుడు ఎవరో తెలియకుండా తీసేసుకున్నాను కదా. అప్పుడు నేను తమ్ముడితో చెప్పా, తల్లా నువ్వు తీసుకున్న నాటి నుండి ఈ రోజు దాకా నువ్వేం పడిపోలేదు, నువ్వు నమ్మకం నిలబడ్డావు కాబట్టి నీకు మరలా మురికి అంటుకోలేదు. నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి కన్నీళ్ళు విడిచి ప్రభు నన్ను కడుగంటే అయిపోయింది, టోటల్ ఇంక మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే, సరే తమ్ముడు ఆగిపోయాడు, మళ్ళీ వదిలేని తీసుకోవాల్సిన అవసరం లేదు. పడిపోయిన వాళ్ళు మళ్ళా ఊరకే మలినంలో పడిపోతా, పాపంలో పడిపోతా, దేవుడు ఎవరో తెలియకుండా అలా ఉన్న వాళ్ళని బాప్తిస్మాలు చెల్లవు. అట్లా బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ముద్ర దేవుడు వేయడు. ఎప్పుడైతే నిజంగా దేవుని గురించి తెలుసుకొని పాపం విడిచిపెట్టి బాప్తిస్మం పొందామో అప్పుడే దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనే సంచకరువు కడతాడన్న దేవుడా. సంచకరువు అంటే అర్థం ఏంటి? సంచకరువు అని దేన్ని అంటారు? అర్థమైందా? ఈ రోజు ఉండే పిల్లలకి ఆ మాట అర్థం కాదు. నేను చిన్నప్పుడు ఎక్కువ మాట వినేవాళ్ళు సంచకరువు అని. అడ్వాన్స్ అంటారు అన్నమాట. ఇంగ్లీష్లో అడ్వాన్స్ కడతాం కదా. ఫస్ట్ ఒక వస్తువు కట్టేటప్పుడు, ఒక వస్తువు కొనేటప్పుడు అడ్వాన్స్ కడతారు. అయ్యా ఈ వస్తువు నాది, మరలా వచ్చి తీసుకోపోతా, ఈ వస్తువు నాది, మరలా వచ్చి తీసుకెళ్తా అని వస్తువుకి సంచకరువు కడతారన్నమాట, అడ్వాన్స్ ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అనే దేవుడు ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందావో, లోకంలో రక్షించబడినటువంటి తిమోతి అనే ఈ బిడ్డ ఇక నుంచి నా బిడ్డ, నేను త్వరలో వచ్చి నా బిడ్డను తీసుకెళ్తా, అప్పటిదాకా ఈ బిడ్డ మీద ఎవరికి అధికారమో లేదు, ఇదిగో నా డబ్బు కడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు అనే ముద్రను మనకు వేస్తాడు దేవుడు.
అప్పుడు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంచకరువుగా అడ్వాన్స్గా మనలోకి వస్తాడనమాట. బాగుతుందా? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొంది పాపాలు క్షమించబడి ప్రభు దగ్గర నిలబడ్డావో వెంటనే దేవుడు నీకు సంచకరువు అని ముద్రేస్తాడు, ఆత్మని ముద్రేస్తాడు, పరిశుద్ధాత్మ దేవునితో ముద్రేస్తాడు. నీకు ఆ అడ్వాన్స్ కడతాడు. నీకు ఇక లోకానికి సాతానికి నీ మీద సంబంధం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇక అక్కడి నుండి ఎలా బ్రతికితే ఆయన సంతోషపడతాడో మనకు బోధిస్తూ నేర్పిస్తూ వెళ్తాడనమాట. ఇలాగా మనమందరం పరిశుద్ధాత్మ అనే సంచకరువు చేత దేవుడు మాకు అడ్వాన్స్ కట్టాడు. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు, నింపుతున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఒకవేళ మనం కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పక్కెళ్ళిపోతే సంచకరువు మనలోంచి బయటికి వెళ్ళిపోతుంటాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడంటే ఆయన చూడలేని, ఆయన సహించలేని పాపకార్యం మనం చేస్తున్నాం అనుకోండి, మనలో ఉన్న ఆత్మదేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఆయన చాలా సెన్సిటివ్, ఆయన మనం కాపాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టే నీ మనస్సు బెల్ మోగుతుంది పాపం చేసినప్పుడు. సరే, ఓకే, ఇదంతా జరిగేది నీతిమంతుల్లో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులారా, నా రక్తంలో కడగబడిన బిడ్డలారా, బాప్తిస్మంతో శుద్ధి చేయబడిన బిడ్డలారా, సంచకరువుగా పరిశుద్ధాత్మ నా ముద్రను పొందిన వాళ్ళలారా, బిడ్డలారా, నేను మీ మీద కొన్ని బాధ్యతలు మోపుతున్నాను. ఇప్పటి నుంచి అసలు ఫస్ట్ నుంచే మనకు బాధ్యత, కానీ కొన్ని తెలియదు మనకి. సరే, 2025 నుంచి అనుకోండి, 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మీ మీద నేను కొన్ని బాధ్యతలు, నీతిమంతుల మీద దేవుడు మోపే బాధ్యతలు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పేదరాల, డబ్బు సంపాదించిందా, చదువుకున్నామే, చదువులేనామే, పెద్ద కులం ఆమె, చిన్న కులం ఆమె, ఎన్ని ఈ లోకస్తులు చూస్తారు. కులాలు అసలు మనకు లేవులే, అది సైతాన్ సంత. పేదరాలువా, ఆపోటు తినేదానివా, లేదా బాగా సంపాదించుకున్నవాడువా, ఇవన్నీ లెక్కలేదు. ప్రతి వ్యక్తి నీతిమంతురాలే. ఆత్మచేత ముద్రించబడిన ప్రతి ఒక్కరూ దేవుని కోసం కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. నీతిమంతుల మీద దేవుడు కొన్ని బాధ్యతలు పెట్టున్నాడు. అవేంటో నువ్వు తెలుసుకుంటే కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా మనం దేవుని కొరకు ప్రయాసపడే అవకాశం మనకు దొరుకుతుంది. అది తెలుసుకోవాలి. 3 కూతుర్లు అన్నాను సార్, వీళ్ళని పెంచుకొని సరిపోదు సార్ నాకు. కాదమ్మా, 3 కూతుర్లు పెంచడమే కాదు నీ బాధ్యత. అంతకంటే ముఖ్యమైన బాధ్యత ఇంకొకటి ఉంది మనకు బైబిల్లో. ఈ విధంగా దేవుడు నీతిమంతుల కొరకు కొన్ని బాధ్యతలు ఏర్పాటు చేస్తున్నాడు. నీ కోసం తన ప్రాణం పెట్టాడు తమ్ముడా, నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, చనిపోయాడు. ఆయన చనిపోయినందువల్ల, ఆయన రక్తం వల్ల నీకు విమోచన కలిగింది. తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కదా. ఆ కొన్న దేవుని కోసం నీతిమంతురాలుగా మారిన నీవు నేను ఏం చేయాలి? ఒక 5 చేయాలండి. 5 నాకు తెలిసిన 5, ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు 5 గుర్తుపెట్టుకుంటే చాలు. నీతిమంతుడు బాధ్యతలు, మరచిపోకూడని నీతిమంతుని బాధ్యతలు. అంశం పేరు మరచిపోకూడని నీతిమంతుని బాధ్యతలు. ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ ఇప్పుడు దాకా మర్చిపోయామా, ఇక నుంచి అయినా జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం మనం. నీతిమంతుడికి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు నీతిమంతులకి. అదేంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదివితే బిడ్డరా, అక్కడ కొంచెం మనకు బాధ్యతలు అర్థమవుతాయి. అక్కడ ఒక బాధ్యత ఇవ్వబడింది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ ఒక బాధ్యత లాస్ట్ మాటలో మనకు కనబడుతుంది. నీ బాల్య దినములందే. అమ్మ తల్లి అర్థమవుతుందని చెప్పే మాటలు. అమ్మ పేరేమ్మా? రాములమ్మ. తల్లి అమ్మ వినండి ఈ మాట. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఇది మొదటి బాధ్యత. నీతిమంతుల మీద దేవుడు మోపుతున్న బాధ్యతలు. నంబర్ 1 ఫస్ట్ బాధ్యత ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని గూర్చిన బాధ్యత. ఇది ఫస్ట్ది. సృష్టికర్త ఎవరో అది నీవు ఎరిగి ఉండాలి మొదట. అది మన బాధ్యత. సృష్టికర్త ఎవరో మనం అది ఎరిగి ఉండాలి బిడ్డలారా.
అది ఒకరోజు నువ్వు ఎరగతావు, ఖచ్చితంగా ఇప్పుడు పట్టించుకోలేదనుకో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. అప్పుడు దాకా ఆగకూడదు, మనం ముందే ఎరగాలి. బాల్య దినములందే అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం పొందిన వాళ్ళని చిన్నపిల్లలు అంటారు. లోకంలో నుంచి, పాపంలో నుంచి అప్పుడే బయటపడ్డారు వాళ్ళు. చిన్నపిల్లలు, వాళ్ళకి ఎలా భక్తి చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వాళ్ళు 50 సంవత్సరాలకి బాప్తిస్మం తీసుకున్నారా, లాగుతలే 40 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకున్నారా, 30 సంవత్సరాలు బాప్తిస్మం మనకు తెలియదు. వాళ్ళు బాప్తిస్మం పొందిన క్షణాన వాళ్ళని చిన్నపిల్లలుగా పరిగణిస్తాడు దేవుడు. పసి వయసు అంటారు దాన్ని. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నావో దానిని బాల్య వయసు అంటారండి. ఆ బాల్య దినములందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో, గుర్తుపెట్టుకో, ఊరకూరక జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉండు అని. అంటే మీకు ఇంకా అర్థం చెప్పాలంటే బిడ్డలారా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వాళ్ళకు కూడా చాలామందికి దేవుని గురించిన సంపూర్ణ అవగాహన లేదు. దేవుని గురించిన సంపూర్ణ అవగాహన లేదు చాలామందికి కూడా. సృష్టికర్తను గురించి సంపూర్ణ అవగాహన లేదు. బాగా చదువుకొని, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసే వాళ్ళని, డాక్టర్లుగా ఉన్న వాళ్ళని, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మనం ఎలా పుట్టాం, భూమి మీద నరులు ఎలా పుడుతున్నారు అన్నాడు ఒకటే మాట చెప్తారు వాళ్ళు. కోతుల్లో నుంచి మనుషులు వచ్చారు. ఎక్కడి నుంచి సురేష్? కోతుల్లో నుంచి మనుషులు వచ్చారు. ఏమయ్యా నీ చదువుకి నువ్వు చెప్పే మాటకి ఏమైనా అర్థం ఉందా? కోతుల్లోంచి మనుషులు రావడం పెట్టి ఏమో సిద్ధాంతం ఒకటి ఉంది, డార్విన్ గారు చెప్పారు, అదే ఎవల్యూషన్ థియరీ ఉంది, అదే కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు. చదువుకున్న మహానుభావులు కూడా ఏమంటున్నారు, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంట? కోతుల్లో నుంచి. దీని భూమి మీద చాలామంది నమ్ముతున్నారు. మన పుట్టుక కారణం ఎవరో నువ్వు తెలుసుకొని ఉండాలా. క్రైస్తవుడు ఏది వినబడితే దాన్ని నమ్మకూడదు, అసలు ఎరిగి ఉండాలి నీ సృష్టికర్త ఎవరు. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మన ప్రభు అయిన దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఆమె చెప్పండి గట్టిగా. కలుగునుగాక అన్నాడండి, కలిగిపోయాయన్నీ. మొదట భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, మీకు తెలుసా? 9 గ్రహాలు అంటారు మామూలుగా, ఇప్పుడు కనిపెట్టింది 9 నవగ్రహాలు. వీటన్నిటిలో పెద్దది సూర్యుడు. దీని అంతటిని కలిసి ఏదో సూర్య కుటుంబం అంటారు దీన్ని. ఇట్లాంటి సూర్య కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయంటన్న. మళ్ళా ఈ విశాల విశ్వంలో ఎన్నో గ్రహాలు. భూమి ఎంత పెద్దది, ఇట్లాంటి గ్రహాలు. సూర్యుడి దగ్గర భూమిని పెడితే ఇంత ఉంటుంది, సూర్యుడి దగ్గర చిన్నది. సూర్యుడు ఇంకా పెద్దవాడు. పెద్దవాడు అని ఎందుకు అంటున్నామంటే అది ఒక మట్టి, అదొక గ్రహం, అది అనాలి మామూలుగా. పెద్ద గ్రహం, బగ మండుతున్న గ్రహం అది. అది అగ్నిని ప్రసరింపజేస్తుంది. ఎలా తయారు చేశాడు ఇదంతా? ఒక్క మాట, కలుగునుగాక, కలిగిపోయిందంతే. చంద్రుడు కలుగునుగాక, కలిగిపోయినాయి. నక్షత్రాలు కలుగునుగాక, కలిగిపోయినాయి. మీకు విషయం తెలుసా? ఈ భూమిని, గ్రహాలన్నిటిని చిన్న చిన్న బాలులాగా దేవుడు శూన్యంలో ఏ ఆధారం లేకుండా బంతుల్లాగా వేలాడదీశాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికదే వేలాడుతున్నాయి గాల్లో. ఒక గ్రహాన్ని లేదా ఒక బాలుని నేను గాలు నిలబెట్టగలమా చెప్పండి? బాలు పెట్టి అట్లా వదిలేమనుకోండి ఏమైపోద్ది? కిందకు వచ్చేస్తుంది. అలా కిందకు రాకుండా, కదలకుండా పునాదులేసి గాలిలో బంతుల్ని వేలాడదీశాడు నీ దేవుడు, నా దేవుడు. నీకు అర్థం కావట్లా? మన దేవుడు సృష్టికర్త. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆకాశాన్ని, భూమిని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని, గ్రహాలని, కోట్లాది నక్షత్రాలని నిర్మించినవాడు. మనకు తెలిసింది ఈ ఒక్క ప్రపంచమే. మనకు చూడండి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి దేవుడు నిర్మించాడు. మీకు విషయం తెలుసా? దేవదూతలను కూడా కొన్ని కోట్ల మందిని చేశాడు ఆయన. ఈ దేవదూతలందరూ పరలోకంలో లేరు. ఇట్లాంటి గ్రహాల మీద దేవుడు మనల్ని పెట్టాడు. అద్భుతమైన ప్రపంచాలు అవి, పాపం లేని ప్రపంచాలు. దేవుడిని స్తుతించడానికే దేవదూతల్ని కోట్ల ప్రపంచాలు నిర్మించి అక్కడ పెట్టాడు ఆయన. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీటింగ్ జరిగింది. దేవదూతలందరూ యెహోవా సన్నిధిలో నిలిచే దినం ఒకటి తటస్థింపగా అని రాయబడి ఉంటుంది. ఉండేదే పరలోకంలో. మళ్ళీ దేవుని సన్నిధిలో నిలబడటానికి ఒక రోజు ఏంటి అంటే వీళ్ళందరూ రకరకాల గ్రహాల మీద ఉన్నారు. అక్కడ నుంచి మీటింగ్ కోసం పిలుస్తాడు దేవుడు వాళ్ళని, దేవదూతలందరినీ. ఒక్కొక్క గ్రహానికి ఒక అధిపతి ఉంటాడు. ఈ అధిపతి ఆ మీటింగ్ రావాలా. ఈ భూగ్రహానికి కూడా ఒక అధికారం ఉన్నాడు, ఒక అధిపతి ఉన్నాడు. వాడే అటు ఇటు తిరుగుతా పోయేవాడు. ఎవరా? ముఠా మేస్త్రి. ఎవరు భూగ్రహానికి అధిపతి? ఎవరు? మరి యొక్క ముఠా మేస్త్రి. వాడికి చేతి కింద కొన్ని కోట్ల అధిక బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా. వాడు ఈ భూమికి అధిపతి. వాడు కూడా లేడు ఆ మీటింగ్కి. చూసారా? కాబట్టి కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు. శరీరంలో ఉన్న నీకు నాకు అసలు అర్థం కావు అవన్నీ. ఈ మట్టి జ్ఞానానికి అసలు అందవు బిడ్డలారా. కోట్ల ప్రపంచాలు సృష్టించాడు దేవుడు. ఇన్ని కోట్ల ప్రపంచాలు సృష్టించినా కూడా మళ్ళీ మనల్ని సృష్టించాలనిపించింది ఆయనకి. ఎందుకో ప్రేమ మన మీద. అర్థమవుతుందా?
నీతిమంతుల మీద ఉండాల్సిన బాధ్యతల్లో మొదటి బాధ్యత, దేవుడు మోపిన మొదటి బాధ్యత, సృష్టికర్త అయిన దేవునిని గూర్చిన బాధ్యత. మన సృష్టికర్త ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఒక ఆడపిల్ల శరీరంలో ఒక గర్భాన్ని తయారు చేశాడు దేవుడు. ఒక ఆడపిల్ల శరీరంలో గర్భ వ్యవస్థ, ఒక పిండాన్ని మోయడానికి సాధనం ఏర్పాటు చేశాడు. ఒక మనిషి ఉత్పత్తి అవుతున్నాడు, ఒక స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతున్నాడు. ఒక స్త్రీ కొత్తగా ఒక కొత్త బిడ్డ రూపాంతరపరచబడుతున్నాడు. డాక్టర్లు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు తయారు చేయాలని, ఇట్లాగా వాళ్ళ వల్ల కావడంలా. ఒక మనిషి శరీరంలో ఇంకొక మనిషి తయారవడం ఏంటి? ఒక కుక్క పిల్ల గర్భంలో ఇంకొక కుక్క పిల్ల తయారవడం ఏంటి? జంతువుల గర్భాలలో మళ్ళీ జంతువులు తయారవడం ఏంటి? ఏంటిదంతా అర్థం కావట్లేదా దేవుని గొప్పతనం నీకు? ఈ సృష్టిని పరిశీలించిన, ఈ దేవుడు చేసిన సృష్టి అంతటి మనం గమనిస్తే దేవుని యొక్క దేవత్వం మనకు కనపడుతూ ఉంటుంది, దైవత్వం కనపడుతుంటుంది ఎక్కడ పట్టినా కూడా. బిడ్డలారా, కాబట్టి అన్యులకు తెలియదు సృష్టికర్త ఎవరో, సృష్టి ఎలా జరిగిందో. కానీ దేవుని మందిరంకి వచ్చి ఆత్మ ముద్ర వేయించుకున్న నీకు నాకు ఏ డౌట్ ఉండకూడదు. మన సృష్టికర్త ఎవరో మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనిషిని ఎలా పుట్టించాడు దేవుడు? ఎలా సృష్టించాడు చెప్పండి త్వరగా. ఎలా సృష్టించాడు ఏమో మాకు తెలియదు అంటారా? ఒక తోట వేశాడు భూమి మీద చెట్లు చేపలు అన్నీ సృష్టించేశాడు, సముద్రం చేపలు అన్నీ రెడీ చేసేసాడు. ఇప్పుడు ఒక తోట వేశాడు, ఆ తోటలోకి వచ్చాడు దేవుడు. వచ్చి నేల మీద మట్టి, జిగట మన్ను, బంకమట్టి తీసుకున్నాడు చేత్తో. బంకమట్టిని తీసుకొని ఆ నేల మీద సేమ్ తన పోలికలాగే ఆయన కళ్ళు, ఆయన ముక్కు సేమ్ అంటే మనం ఎలా ఉన్నాం అలా ఉంటాడు అంతే ఆయన నా పోలిక అన్నాడంటే ఇంకా మనలాగే ఉంటాడు ఆయన ఆత్మస్వరూపుడు. మనలాగా శరీరం ఉండదు ఆయనకి, కానీ పోలిక. ఆయన ఎక్కడ కళ్ళు ఉన్నాయో అక్కడ ఒక బొమ్మను, మట్టి బొమ్మను చేశాడండి. మట్టి బొమ్మ పురుష రూపంలో చేశాడు ఆయన. చేసి ఆ మట్టి బొమ్మ అలా పడుంది. ఒక బొమ్మను చేస్తే ఎలా ఉంటుంది మనకు? మట్టితో ఒక బొమ్మ చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా పడిపోయింది ఆ బొమ్మ. ముక్కుల దగ్గరకు వచ్చి ఆత్మస్వరూపిగా అగ్నిస్వరూపిగా ఉన్న దేవాది దేవుడు ఆ ముక్కు రంధ్రాలలో అని ఊదాడు. జీవవాయువును ఊదగా అన్నది బైబిల్లో. ఎప్పుడైతే ఆ ఆత్మను ఊదాడో ఆ మట్టి బొమ్మలోకి వెళ్ళిపోయిన ఆ ఆత్మ వల్ల నరుడు జీవాత్మ అని రాయబడింది బైబిల్లో. వెంటనే మన శరీరం మారిపోయింది, వెంటనే మన కళ్ళు మారిపోయినాయి. అసలు మట్టితో శరీరం చేసేటప్పుడన్నా నరాలు చేస్తారు మట్టితోటే చెప్పండి. నరాలు, ఎముకలు అన్నీ మట్టితో ఎవరైనా చేస్తారు. బొమ్మ చేశాడంతే, డొల్ల మొత్తం అంతా ఏం లేదు, డొల్ల చేసాడు, బొమ్మ చేశాడంతే. ఆయన ఊదాడే ఆ జీవాత్మ వల్ల అప్పటికప్పటికే మెదడు, ఎముకలు, పుర్రె, గుండె, కిడ్నీలు, లివర్లు, ఎక్కడిదక్కడ సిస్టమ్ మొత్తం ఏర్పడి విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనిషికి కావాల్సిన అవయవాలన్నీ, నరాలు మొత్తం, నాడీ వ్యవస్థ మొత్తం సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లోపల నిర్మితం అయిపోయాయి. అది కదా దేవుని శక్తి అంటే, అది దేవుని గొప్పతనం. రక్తం అప్పటికప్పటికే నిర్మితం అయిపోయింది. ఇంత గొప్ప సృష్టికర్తని దేవుణ్ణి పెట్టుకొని అమ్మా దేవుడి గురించి నీకేం తెలుసమ్మంటే ఏం తెలియదు అన్నట్టుగా కొంతమంది అలా సాగిపోతూ ఉంటుంది లోకం. దేవుడి గురించి ఏం తెలుసుకున్నావు బిడ్డ నువ్వు? అమ్మ దేవుడి గురించి నీ సృష్టికర్త ఎవరు చెప్పు, ఎలా చేశారు చెప్పు అని చెప్పలేరు. ఇప్పుడైనా ఈరోజైనా మనం గుర్తుపెట్టుకోవాలి, చచ్చేదాకా నీ పక్క మనిషికి ఇదే చెప్పాలి నువ్వు. ఈ భూలోకాన్ని, సమస్త లోకాలని, విశాల విశ్వాన్ని, సూర్య చంద్ర నక్షత్ర కోటాను కోట్ల నక్షత్ర సముదాయాన్ని, ఈ విశాల విశ్వాన్ని చివరికి మానవుని సైతం దేవాది దేవుడే సృష్టించాడు. ఆమేన్ అన్నాడు గట్టిగా. సృష్టికర్త అయిన దేవుడే మనిషిని సృష్టించాడు. ఆదాము హవ్వల్ని చేసింది దేవుడే. ఆదాముకి బాల్యకాలం తెలియదు, ఆదాముకి టీనేజ్ తెలియదు. సృష్టించడమే ఆ వ్యక్తిని మంచి పురుషుడిగా, 40 సంవత్సరాల వయసున్న పురుషుడిగా సృష్టించాడు దేవుడు. హవ్వకు కూడా అంతే, చిన్న వయసు తెలియదు ఆమెకి. ఏమంటే ఎముకని చేత్తో పట్టుకొని స్త్రీ వగదుగాక అన్నాడు అంతే. ఎముక ఏమైపోయింది? ఆదాములో నుంచి తీసిన ఒక ప్రక్కట ఎముక చేత్తో పట్టుకొని నువ్వు స్త్రీ వగదుగాక అంటే ఎముక స్త్రీ అయిపోయింది. ఎముకకు కళ్ళు చేసే, ఎముకకు ముక్కులు చేసే, ఎముకకి ఆ ఎముకలో నుంచే ఒక పిండాన్ని ప్రత్యుత్పత్తి చేయగలిగే స్థితి అంతా. ఏంటండి అసలు మీకు సంతోషం రావట్లా? ఇంత గొప్ప దేవుడిని నేను కలుగున్నానా? ఇంత గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్నానా? నా దేవుడు ఎముకని స్త్రీగా చేశాడా? స్త్రీగా చేసి అయ్యగారి దగ్గర తీసుకొని వచ్చాడా, ఆదం గారి దగ్గర తీసుకొని వస్తే ఇక అప్పటి నుంచి ముసిలో అవుతున్నాడు అంతే. చెప్పు పేరు పెట్టి ఎవరి అమ్మాయి చూడంటే, ఎవరేంటి నాయనా, ఎవరేంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక దీని పేరు నారీ. నారీ నారీ నడుమ ఇరువురు బామల కౌగిలిలో నలిగిపోతున్నాడు ఒక ఆయన. నారీ నారీ స్త్రీ, ఇద్దరు స్త్రీల మధ్యలో ఒక ఆయన నలిగిపోతున్నాడు. నీకెందుకు అంత బాధ?
ఒకరితో ఏగలేకపోతే నిన్నెవరు ఏగమన్నారు? వాళ్ళు ఏగుతున్నారు, మనకెందుకు వచ్చిన బాధ? మొత్తం మీద స్త్రీని ఎముకతో చేశాడు దేవుడు, పురుషుణ్ణి మట్టితో చేశాడు దేవుడు. ఇది నీకు తెలియాలా? ప్రభుని నమ్మేసుకున్నావు, చర్చికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సపోర్ట్లు కొడుతున్నావు, ఇష్టం వచ్చి వెళ్ళిపోతున్నావు, ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు. కాదక్క, కాదు. 2025 ప్రారంభంలో నీ సృష్టికర్త ఎవరో నీకు ఖచ్చితంగా తెలియాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి నీ సృష్టికర్త గురించి క్లియర్గా చెప్పాలి వాళ్ళకు. నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ జరిగిందంట. పెద్ద ఏమంటే ఈ విశాల విశ్వంలో గ్రహాలన్నీ ఒకదానొకటి పెద్ద ఢీకొట్టేసుకున్నాయి. అన్నీ వచ్చి ఢీకొట్టుకున్నాయంట. మరి ఎట్లా సృష్టించారా? ఇప్పుడు ఇంత అందంగా ఉన్న మందిరం, ఈ బెలూన్స్ అన్నీ ఇట్లా ఉంది ఏర్పాటు చేసే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ మందిరం దానికి అదే వచ్చేసింది, ఈ బొట్టలు దానికే వచ్చేసింది, ఎవరు నమ్ముతారా? ఏమన్నా ఉందా? మళ్ళీ ఎవరు వీళ్ళు? మహా చదువరులు. ఇవన్నీ కలిసి ఒకదానికి కొట్టుకొని పెద్ద భూకంపం, పెద్ద ప్రళయం, పెద్ద బిగ్ బ్యాంగ్ జరిగితే అప్పుడు భూమి దాంట్లో ఒక చిన్న మొక్క భూమి వచ్చిందంట. ఒక మొక్క సూర్యుడు వచ్చాడు. ఏ ఆపు, ఆపురా సైతాన్ కా బేట, ఆపు. ఎవరు నువ్వు? ఏంది ఇష్టపకరం మాట చెప్తున్నావు? జీవగ్రంథం చెప్తుంది. దాని పాటికి అదే రాలా. వాటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క దేవుడే సృష్టిని చేశాడు. ఆ సృష్టికర్తని దేవుని తెలుసుకుంటే నువ్వు రక్షించబడతావు. నిన్ను కానీ ఇంకో మాట సరే, అప్పుడు సరే ఆదాముని చేశాడు, హవ్వ, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా అభిషేకించిన తర్వాత మొట్టమొదటిసారి హవ్వ గర్భవతి అయింది, కయ్యను గనింది. ఎలా ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ ఎలా చేశాడు దేవుడు? దేవుడే చేశాడు అంతే. నువ్వు చేయి, ఒక మనిషిని సృష్టించు, నువ్వు చేయరా? ఏం నువ్వు మాటలు దానికి అదే కలిగింది, దానికి అదే వచ్చింది. అన్ని కోతులు బాగానే ఏమన్నా 2 కోతులకి తేడా వచ్చిందట, ఆడకోతికి మక్కోతికి. ఇక అప్పటి నుంచి అదేమో మూతి లోపల పోతుందంట, తోక దిగిపోతుందంట, ఇంటికి లాలిపోయినాయి అంట, దాని పడికే లోపలికి వెళ్ళిపోయిందంట, దాని పడికే వంగి నడిచేది. లేచిన ఏ ఆపు ఆపు సైతాన్ కా బేట, అన్ని సైతాన్ సిద్ధాంతాలు చెప్తుంటావు నువ్వు. మళ్ళీ నువ్వెవరివే? మహా పురస్కారాలు తీసుకున్న వ్యక్తివి నువ్వు. ఆ బహుమతులు ఈ బహుమతులు పొందిన వాళ్ళు. దాన్ని ఎక్కువగా నమ్మేది మన భారతదేశం చాలామంది ఉన్నారు, ఎక్కువ నమ్మేవాళ్ళు. స్త్రీని నిర్మించిన వాడు దేవుడే, పురుషుని నిర్మించిన వాడు దేవుడే. వీళ్ళిద్దరి ద్వారా మరలా ప్రజలను తీసుకొచ్చేవాడు కూడా దేవుడే. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించని చెప్పాడు దేవుడు. లోపరుచుకోండి, దాన్ని ఏలుబడి చేయండి బిడ్డలారా, నేను మీకు అధికారం ఇస్తున్నా భూమి మీద అని దేవాది దేవుడే ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేశాడు. మనిషికి వయసు వచ్చిన తర్వాత కోరికలు కలుగుతున్నాయంటే అది కూడా దేవుడు పెట్టిన సిస్టమ్. ఆడ మనిషికైనా, ఆడపిల్లకైనా, మగపిల్లవాడికైనా తగిన వయసు వచ్చిన తర్వాత అవన్నీ వాంఛలు, ఆశలు స్టార్ట్ అవుతుంది. దేవుడు పెట్టిన సిస్టమ్ అది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని ఇష్టపడితే వాడుకుంటే అవాంఛిత గర్భాలు ఏమంటే రకరకాల పాడు వ్యవహారం జరుగుతున్నాయి. దానివల్ల మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి దేవుని సిస్టాన్ని. ఏ టైంలో ఏది ఎలా చేయాలో అలా చేసుకోవాలి. నా బాధలు మీకు అర్థం అనుకుంటున్నాను. మధ్యలో వాళ్ళని తీసుకొని వచ్చి సైతాన్ కా బేట అని తిట్టే వాళ్ళని. సైతాన్ కా బేట అంటే అర్థమైంది? సైతాన్ పిల్లలారా అని అర్థం, సైతాన్ కొడుకు అని. సరే, ఒక పాస్టర్ గారు తిరుగుతుంటే పట్టుకొని వచ్చేదాన్ని నేను. బాగుంది, అప్పుడప్పుడు వాడదాం దీన్ని. ఇప్పుడు చెప్పండి, మన పుట్టుకకి కారణం సృష్టికర్త అని దేవుడు, మన చావు కారణం కూడా ఇంకో మాట చూడండి, మనంతట మనమే పడుతున్నామా? నేను ఎజరా పాస్టర్ కడుపులోకి వెళ్ళాలా అని నేను అనుకుని వచ్చానా? కాదు. పుట్టుకకు ముందు నా చిత్తం లేదు, చచ్చిపోయేది కూడా పలానా టైంకి చచ్చిపోవాలి. నేను కరెక్ట్గా 8:30 మా అమ్మాయి కాలు అడుగు పెట్టగానే చచ్చిపోవాలా అనుకుని ఎవరన్నా అనుకుని చచ్చిపోతున్నారనా? నీ మరణం మీద నీకు అధికారం లేదు, నీ పుట్టుక మీద నీకు అధికారం లేదు, చచ్చిపోయేటప్పుడు నీ చేతుల్లో నీకు లేదు, పుట్టక ముందు నీ చేతుల్లో నువ్వు లేవు, ఏం లేదు, నీ చిత్తం ఏమి లేదు. ఇదంతా ఎవరి చిత్తం జరుగుతుంది? ఎవరి చిత్తంలో? దేవుని చిత్తంలో జరుగుతుంది. నీ పుట్టుక మీద, నా పుట్టుక మీద దేవుని చిత్తం ఉంది. ఆయన చెప్పిన టైంకే తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఏర్పడ్డావు. ఆయన చెప్పిన టైంకే గర్భం దాటి బయటకు వచ్చావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన టైంకే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రా అని పిలిస్తే ఎల్లో పరదేశులము మన పాట ఏంది? పరదేశులం కొట్టో చెందనటం బాగా యాత్రికులం మనది కాదు ఈ. ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి మనం అందరం, అంతే. మనమందరం సృష్టికర్త చిత్తంలో ఉన్నాం బిడ్డలారా. ఒక మాట చెప్పంటావా? పుట్టక ముందు నీ చిత్తం లేదు, సచిన తర్వాత నీ చిత్తం లేదు. ఇక నీ చిత్తం ఉండేది ఎప్పుడంటే పుట్టుకకి చావుకు మధ్యలో మాత్రమే మన ఇష్టం వచ్చి చేయగలం. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ కొద్ది కాలం కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని ఆ కొద్ది కాలం కూడా సృష్టికర్త కోసం ఖర్చు పెట్టు అని చెప్తున్నాడు దేవుడు. నీ ఊహ వచ్చిన కాలం మొదలుకొని చచ్చిపోయే వరకు మధ్యలో ఉన్న నీ ఇష్ట ప్రకారం చేస్తుంటావే, ఆ కొద్ది కాలం కూడా దేవుని కోసం ఖర్చు పెట్టు. సృష్టికర్త ఎవరో నువ్వు ఎరుగు ముందు నీకు క్లారిటీ ఉండాలా.
క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. నన్ను నా దేవుడు సృష్టించాడు, నేను దేవుని సృష్టిని, నన్ను సృష్టించిన వాడు నా దేవుడు, నా తల్లి గర్భంలో నన్ను పెండంగా రూపించిన దేవుడే. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను బిడ్డలారా, మీకు అద్భుతమైన మాట చెప్తా చూడండి. ఒక వివాహం అయిన తర్వాత, లేకపోతే ఒక స్త్రీ గర్భం దగ్గరికి ఏమంటే పురుషుల్లో నుంచి కోట్లాది శుక్రకణాలు వస్తాయంటన్నా. అంటే భర్త దగ్గర నుండి భార్య గర్భం దగ్గరికి కోట్లాది శుక్రకణాలు వస్తాయి. అంటే కోట్లాది పిల్లలు వస్తారు అక్కడ, కోట్ల మంది వస్తారు అక్కడికి. కోట్ల మంది గర్భం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే లోపలికి వెళ్తారు అంతే. ఆ శుక్రకణం లోపలికి వెళ్తుంది, ఈ కోట్లు చచ్చిపోతాయి అంతే. అంటే లోకాన్ని దేవుడు లోకంలో తీసుకోవడానికి లోకంతో పాటు వచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు దేవుడే. అహరోను లోకంలో తీసుకురావడానికి అహరోన్తో పాటు వచ్చిన కోట్ల మంది చంపేశాడు దేవుడు. నన్నొక్కడిని భూమి మీద తీసుకురావడానికి నాతో పాటు వచ్చిన కోట్ల శుక్రకణం చంపేశాడు దేవుడు అంతే. అంటే నువ్వు ఎంత విలువైందని దేవుని దృష్టిలో. నిన్నే దేవుడు భూమి మీద తీసుకొని వచ్చాడంటే కొంతమంది అంటారు, ఎందుకు పుట్టాను నేను, అసలు చచ్చిపోయింటే బాగుండేది, అప్పుడే చచ్చిపోయింటే బాగుండేది. నువ్వు చచ్చిపోవడానికి దేవుడు తీసుకురావాలి భూమి మీదకి, నిన్ను నీ ద్వారా కొంత పని చేయించుకోవడానికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి చచ్చిపోదాం అన్న మాట పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చచ్చిపోవడానికి నీ ఇష్టంతో వచ్చావా భూమి మీదకే? నా మాట అర్థమైందిగా? మన ఇష్ట ప్రకారం భూమి మీదకి వచ్చామా? ఆయన తీసుకొస్తే వచ్చాం, ఆయన పంపిస్తే వచ్చాం. కాబట్టి పంపించిన వాడే మన ప్రాణం తీసుకోవాలా. నీ అంతటి నీవుగా నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. అందుకే దాన్ని ఆత్మహత్య అంటారు. దేవుడు పంపించిన ఆత్మ నువ్వు చంపేవంటే నువ్వు పాపం చేసిన వాడు లెక్క. కష్టమైన నష్టమైన దేవుని సహాయంతో ఓర్చుకోవాలి. ఈ జీవితాన్ని ముగించి మనం దేవుడు పిలిచినప్పుడే పోవాలా. మందులు తాగేయటం, కృష్ణాలు పోసుకోవటం, ఆ ఉరులు వేసుకోవటం, ఇదంతా దేవునికి హక్కు ఇవ్వలేదు. ఇది మనకు తెలుస్తుంది, అనుజులకు ఈ విషయాలు తెలియవు. అందుకే వాళ్ళు త్వరగా ప్రాణాలు తీసేసుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని తీసుకెళ్ళి రైలు కింద పెట్టడానికి నీకు హక్కు లేదు. దేవుడు నీకు ఇచ్చిన శరీరంలోకి కంపు పదార్థాలు, మందులు, బ్రాందీ, విస్కీ అధికారం లేదు నీకు అసలు. ఇది నీది కాదు. మనం విలువ పెట్టి కొనబడిన వారిని. మన సొత్తు కాదు, మన దేవుని సొత్తు. అర్థమవుతుందా కూతురులారా, కొడుకులారా? అర్థమవుతుందా? సృష్టికర్త అయిన దేవుని గురించిన బాధ్యత నువ్వు ఎరగాలి. నీవు నీ సొత్తు కాదు, నీ శరీరం మీద నీకు హక్కు. ఈ ఆలయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడి దేవునికి అప్పగించాలి. రేపు ఈ ఆలయాన్ని నీ ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారం చెడుపుకుంటే రేపు దేవుడికి మనం లెక్క చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. కాబట్టి సృష్టికర్త ఎప్పుడు మన స్మరణలో ఉండాలి. నన్ను దేవుడు పుట్టించాడు, నన్ను దేవుడు భూలోకం తీసుకొచ్చాడు. నేను భూమి మీద బ్రతికిన కొద్ది కాలం నా దేవుని కోసం బతకాలి. నేను ఆయనకి ఇష్టం లేని పని ఏ పని కూడా నేను చేయకూడదు. ఈ శరీరం నా దేవుడిది, దీనికోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన కొన్నాడు, ఆయన సృష్టించాడు. ఈ కొద్ది కాలం కూడా ఆయనకే ఇచ్చేయాలి. దీన్ని నేను ఆయన కోసం కష్టపడాలి, ఆయన కోసం పనిచేయాలి, ఆయన సంతోషపెట్టాలి. ఆయన చిత్తం నా జీవితంలో జరగాలి, ఆయన చిత్తం నా జీవితంలో జరగాలి అని ఎప్పుడు కూడా ఆ కొద్ది కాలాన్ని, పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్న ఈ కొద్ది కాలాన్ని కూడా దేవుని చిత్తం చేయడానికి సృష్టికర్త అయిన దేవునికే మనల్ని మనం అప్పగించుకుంటూ ఉండాలి. ఇది నీతిమంతుల బాధ్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి బాధ్యత ఏంటంటే మొదటి బాధ్యత సృష్టికర్త అయిన దేవునిని గూర్చిన బాధ్యత. ఎవడన్నా కదిలిస్తే మొత్తం చెప్పాలి, ఒరే నీకు నువ్వు పుట్టలేదురా, నిన్ను దేవుడు పుట్టిస్తే పుట్టాడు. మనం పుట్టలేదు. ఒకసారి ఆలోచించు. ఇదంతా దేవుడు చేసింది. మొదటి మానవుని దేవుడు చేశాడు, మొదటి స్త్రీని దేవుడు చేశాడు. వాళ్ళలోంచి మనం అందరూ వస్తున్నాం. ఇప్పుడు మనమందరం ఆదాము సంతానం. మనల్ని దేవుడు చేశాడు. ఈ పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్న కొద్ది కాలాన్ని మనం దేవుని కోసం ఉపయోగించుకోవాలా అని మనం ఎప్పుడు గుర్తెరగాలి. మన సృష్టికర్తగా దేవుని గుర్తించాలి, ఆయనని ఎప్పుడు స్మరించాలని చెప్పాడు దేవుడు. ఇక్కడ ముసలి వయసులో అంతా అయిపోయిన సర్వీస్ అంతా అయిపోయి ముసలి వయసుకు వచ్చినప్పుడు స్మరించమన్నాడా? మనిషి జీవితం అంతా గడిచిపోయి యవనకాలం అంతా తాగి యవనకాలం అంతా తిరిగి జీవితం నష్టపరుచుకొని వయసు అంతా వ్యర్థం చేసుకొని పళ్ళు రాలిపోయినప్పుడు వచ్చి శాస్త్ర అంటే ఎక్సలెంట్ బిడ్డ, భలే వచ్చావు బిడ్డ అంటాడా? సరేలే, కొంతమందికి వాక్యం అందక, వాక్యం నీ దగ్గర రాక, సరే నువ్వు లాస్ట్లో వచ్చే ఓకే, నిన్ను కాదు నేను అనేది. సంవత్సరాల తరబడి దేవుని వాక్యం వినబడుతున్నా కూడా 2025 వచ్చేసినా కూడా ఇంకా లోకంలోనే ఉండి జీవితాన్ని వ్యర్థం చేసేసుకొని వయసు అంతా అయిపోయిన తర్వాత ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి దేవుడి చేతుల్లో పెడితే అది మంచిదా? బాల్య దినములందే సృష్టికర్తను పట్టుకోవాలి మనం గట్టిగా. అది మన బాధ్యత. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆనాటి నుండే ప్రభు కోసం గట్టిగా నిలబడిపోవాలి బిడ్డ, గట్టి నిలబడిపోవాలి. దేవుని మహిమ కొరకు, దేవుని స్తుతించుట కొరకు, దేవుని చిత్తం చేయడానికి నువ్వు నీ నడుము కట్టేసుకోవాలి. కనుకమ్మా నడుము కట్టేసుకోవాలంతే. నీ పక్కన ఉన్న వాళ్ళు ఏం మేయ్ నీ వయసు ఎంత, మాయ్ ఏం నీ వయసు అంతా, ఇంత చిన్నపిల్లవి ఎందుకు ఇలా ఉంటున్నావు, ఏడదాకా రైకి లేనిది, ఏడదాకా జాకెట్ లేనిది,
నీకు మంచి మంచి జల్లు వేసుకోవాలి ఉండదా? ఏంది అసలు? సంపాదించేవాళ్ళు సంపాదించుకోవాలా, కానీ ఈరోజు ఏం చేస్తాను నీకు? ఏదో ఒకరిద్దరు నమ్ముకో, జీవితం బాగుపడిపోద్ది, బంగారు దాంట్లో కొంటావు. ఏంది అసలు అని పక్క నుంచి సైతాంగా బేటాలు అందరూ వచ్చి చెప్తా ఉంటారు గుండెల్లో చెవుల్లో. లోకాన్ని ఎంజాయ్ చేయవా? ఈ వయసులో నీకు భక్తి ఏంది? ఎప్పుడు దేవుడు ఇప్పుడు కనికరాజు దేవుడు ఎప్పుడు మనకి పొళ్ళు రాలిపోయిన తర్వాత, ఎన్నికలు తెలబడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అప్పుడు ఏదన్నా చూసుకోవచ్చు అని లోకం అంటే దేవుడు చెప్తున్నాడు. బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం పెట్టుకో. ఒకరోజు వస్తుంది దుర్దినాలు అసలు ఇవి నా జీవితంలో లేకుండా ఉంటేనే బాగుండేది అనుకుంటా. ఒక రోజున మంచంలోనే 1-2 పోతుంటే ఆ 1-2 నువ్వు తీసుకోలేక కోడలో కొడుకో కూతురో వచ్చి తీస్తా వాళ్ళ మాటలు తిడుతుంటే, ఎందుకు ప్రభు ఈ జీవితం తీసే ప్రభుని ఆడస్తావే, అప్పుడు అర్థమవుతాయి నా వయసు అంతా వ్యర్థం చేసుకున్నాను నేను అని. దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదు, ఈ బ్రతుకులో నాకు సంతోషం లేదని నువ్వు నిజంగా అనుకునే రోజులు రాకముందే బాల్య దినాలందే సృష్టికర్తను గుర్తుపెట్టుకోవాలా. దేవుని బిడ్డ అర్థమవుతుందా? నీతిమంతుని బాధ్యత ఈ సంవత్సర ప్రారంభంలో మనందరి బాధ్యత. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. నువ్వు నా దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు, నా యేసయ్య నన్ను సృష్టించాడు, ఈ లోకమంతా ఆయన సృష్టే, నేను ఆయన బిడ్డని, నా అంత నేను రాలేదు, నా అంత నేను పోను. మీకు విషయం తెలుసా? తల్లి గర్భంలోంచి మనం వచ్చి ఎట్లా వచ్చాం? తల్లి గర్భంలో నుంచి 50 సంవత్సరాలు వచ్చామని వస్తా పోయేటప్పుడు 150 వేసుకోపోతామా? లేదు కదా. తల్లి గర్భం వచ్చేటప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, మొత్తం జాంతానాయి. ఇంకా పాస్టర్ కదా డబ్బులు ఉంటే నీ మీద తెల్లగొట్ట కూడా, లేకపోతే ఆ మాసిపోయిన చీరలు ఉంటాయి. ఒక దగ్గర ఎక్కడో ఈ మధ్య సమాధి చేస్తుంటే, అమ్మ ఈ తల్లిగారి బట్టలన్నీ ఇచ్చేసండి వేద్దామంటే, ఆ ఎన్ని సంవత్సరాల బట్టలో సిరిగిపోయి పేలాకులు అయిపోయి తెస్తూ ఉన్నారు బయటికి. అంటే ఆ మనిషికి లాస్ట్ మూమెంట్లో మంచి బట్టలు కూడా తీసేలే వాళ్ళు. చాలే అమ్మ చాలే ఇంకా చాలే. లాస్ట్కి మేము తెచ్చిన తెల్ల బట్ట కప్ప మీద సమాధి చేసాం. మరి అక్క లాస్ట్కి ఆ 150 రూపాయలు తెల్లగొట్టే మనకు మిగిలేది మన మీద ఏముండదు. వాళ్ళు ఆ 150 రూపాయలు తెల్లగొట్ట వేసుకోపోతామంటే పోతా పెట్లు ఏం తీసుకోపోం మరి పోతా అంత మాత్రం ఎందుకండి ఇది? అంత మాత్రానికి ఎందుకు ఎగురులాట? ఇచ్చేదేదో ప్రభు కోసం నమ్మకంగా పెట్టుకొని, ప్రభు కోసం నమ్మకంగా బ్రతికి, దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన కోసం ఈ చిన్న జీవితాన్ని ఖర్చు పెట్టేసే పోలా. లోకం మాట్లాంటావా, దేవుని మాట్లాంటావా బిడ్డ? నువ్వు కనీసం 2025 సంవత్సరంలోనైనా నీ సృష్టికర్త ఎవరో ఎరిగి అది బాధ్యతగా తీసుకొని తొట్టుపడకుండా దేవుని కోసం నమ్మకంగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలన్న తీర్మానంతో, నా దేవునికి ఇష్టం లేని ఏ కార్యం కూడా నాలో జరగటానికి వీలు లేదు. ఆమేనండి. నా దేవునికి ఇష్టం లేని పని ఏది కూడా నా జీవిత జరగడానికి వీలు లేదన్న తీర్మానంతో మనం బయటకు వెళ్ళాలా. బ్రతకాల జీవితాంతం ఇంకా నన్ను సృష్టించిన వాడు నా నుంచి ఏం కోరుకున్నాడో నేను అదే చేయాలి. నా ఇష్టాలు నెరవేర్చుకోకూడదు, నువ్వు నడుం కట్టుకోవాలా. అలా నడుం కట్టుకున్న వాళ్ళని దేవుడు బైబిల్లో ఆస్వాదించాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతుని బాధ్యతలలో, మరవకూడని బాధ్యతలలో మొదటి బాధ్యత సృష్టికర్త అయిన దేవునిని గూర్చిన బాధ్యత. అది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఎవరి వల్ల పుట్టామో, ఎందువల్ల భూమి మీద ఉన్నామో అన్నీ మనకు తెలిసి ఉండాలా. ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను నేను. రెండో పాయింట్లోకి వెళ్దాం. దేవుని చిత్తం అయితే 5-10 నిమిషాలు ముగిచ్చేద్దాం బిడ్డారు. రెండో బాధ్యత, నీతిమంతుడు మరవకూడని రెండో బాధ్యత ఏంటంటే సమాజమును గూర్చిన బాధ్యత. ఏ బాధ్యత ఇది? ప్రతి క్రైస్తవుడికి సొసైటీని గురించి కూడా బాధ్యత ఉండాలి. మన చుట్టూ ఉన్న గ్రామాన్ని గురించి మనకు బాధ్యత ఉండాలా. నేను ప్రభుని నమ్మేస్తున్నాను, నా ఇష్టప్రకారం కుదరదు. ప్రతి క్రైస్తవురాలి మీద, ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు బాధ్యతని పెట్టాడండి. వీ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది సొసైటీ. ప్రతి క్రైస్తవుడు మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన బాధ్యత కలిగి ఉన్నాడు. అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ప్రతి క్రైస్తవుడు నశించిపోతున్నటువంటి సమాజాన్ని గురించి బాధ్యత కలిగి తన ప్రవర్తనని కాపాడుకొనుట యందు ఆసక్తి కలిగిన వాడై, ఇదే బాధ్యత అంటే మనకి. ఒక క్రైస్తవుడిగా మన గ్రామాన్ని గురించి మన బాధ్యత ఏంటి? మనం వాళ్ళకి ఏమన్నా వాటర్ ప్లాంట్ కట్టియాలా? వాళ్ళకి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేయాలా? వాళ్ళకి ఏదైనా మనం ఏమన్నా దాన ధర్మ సేవా కార్యక్రమాలు చేయాలా? అది కాదు మనకు దేవుడు చెప్పింది. సమాజాన్ని గూర్చిన బాధ్యత అంటే ఏంటంటే సమాజం నిన్ను చూస్తూ ఉంటుంది. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, నువ్వు 2 కళ్ళతోనే చూస్తావు. కెతురమ్మ ఎన్ని కళ్ళతో చూస్తావు? నువ్వు గొల్లవీధి కాలు ఎన్ని కళ్ళతో చూస్తావు? 2 కళ్ళతో చూస్తావు. ప్రతి దేవుని బిడ్డని 100 కళ్ళు చూస్తుంటాయి.
ప్రతి దేవుని బిడ్డని 100 కళ్ళు 1000 కళ్ళు చూస్తుంటాయి. ప్రతి ఇల్లు నిన్ను చూస్తుంటుంది. ఇదిగో దేవుని నమ్ముకున్నారంట, బైబిల్ పడుకుని ఆదివారం పూట పోతుంటారు. ఎక్కడ ఈపూర్ రంగనపల్లిలో చర్చి లేనట్టు, పంటపాలెం దగ్గర చర్చిలే లేనట్టు, ముత్తుకూరులోనే చర్చి ఉన్నట్టు, పెద్ద ఇతర భార్యాభర్తలు పెద్ద బిళ్ళవలు కొడతా పోతుంటారు. నుంచి దేవుడు బిడ్డలంట చూద్దాం అని 100,000 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. కొంతమంది తప్పులు పట్టాలని చూస్తారు, కొంతమంది మన చేత ప్రభావితం అవుతుంటారు. అక్క ఎట్ట మారిపోయిందిరా నాయన, అన్న ఎలా మారిపోయాడు అసలు. ప్రేమరాజు అంటే పేరు, ఒకప్పుడు పోలయ్య ఎట్ట మారిపోయాడు అసలు. వాళ్ళ పాస్టర్ ఏదో ప్రేమరాజు పిలుస్తుంటాడు, ప్రేమరాజు అని. అది ప్రస్తుతం బాగానే ఉన్నాడు, ఇట్ట మారిపోతారా అని గ్రామం కానీ వీధిలో కానీ మన పక్కన వాళ్ళు కానీ నిన్ను 100 కళ్ళు చూస్తుంటాయి అన్న మాట నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మన బాధ్యత. సమాజమును గురించి క్రైస్తవుడికి బాధ్యత ఉండాలి. బిడ్డలారా, ఏ సమాజం అయితే మనల్ని గమనిస్తుందో ఆ సమాజము ఎదుట మనం వెలుగుగా ఉండాలా. వెలుగు మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు చెప్పాడు మనకి, మీరు లోకానికి చీకటై ఉన్నారా, వెలుగై ఉన్నారా. మరి అక్క దండాలు పెట్టి చెప్తాను, మరి అక్క చెప్పు, మరి అక్క మన చీకట వెలుగా, మనము వెలుగై ఉన్నాం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ సమాజము ఎదుట ఆ వెలుగు ఎలా కనపడాలంటే సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింపనీయండి అని చెప్తాడు దేవుడు. అంటే ఈ సమాజం ముందు మనం మంచి క్రియలు చేయాలి, పవిత్రమైన కార్యాలు చేయాలి, అపవిత్రత కట్టేసుకోవాలి. అసలు మనలో నుంచి లోకానికి అపవిత్రత కనపడకూడదు. అది మన బాధ్యత. లేకపోతే మన దేవుడు లెక్క చెప్పాలి. ఇంకో మాట చెప్తానండి, మీ చిన్నమ్మకి, మీ మరిదికి, మీ చెల్లెలకి, మీ అక్కకి ఎవరికి రక్షణ లేదు. నీ ఒక్కదాన్ని దేవుడు నీ ఒక్కని ఎందుకు కోరుకున్నాడు దేవుడు తెలుసా? నీలో నుంచి వెలుగు వాళ్ళు చూడాలా. నీ వెలుగు గ్రామం మీద ప్రసరించాలి. నీ వెలుగు నీ తాత ముత్తాతల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీ రక్త సంబంధికుల మీద, నీ గ్రామం మీద నీ వెలుగు ప్రసరించాలని కదా నేను కోరుకుంది దేవుడు. నిజం చెప్తున్నానండి, ఈ రెండో విషయంలో మనందరం ఫెయిల్ అన్నా. మనం అందరం ఫెయిల్. భార్యాభర్తలు తగాదాలు రావని నేను చెప్పడంలా. క్రైస్తవుల ఇళ్లలో తగాదాలు వచ్చినప్పుడు ఇంటి లోపల నుంచి కూడా సౌండ్ రాకూడదు. కొట్టుకోవాలని అట్లా ప్రాక్టీస్ చేయండి. కొట్టుకోవాలనుకుంటే టమెల్ పెడపడ సౌండ్ రావచ్చు, ఏం జరుగుతుందో తెలియకూడదు లోపల. అవసరమైతే బాక్సులు కొనుక్కోండి, పాటలు పెట్టుకోండి. పాట పూర్తి లోపల వాళ్ళు వీళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, పూర్తయిపోవాలంతే. మళ్ళీ ఎట్ట రావాలంటే అదే నవ్వబాకు, లోపల అటు కొట్టి వచ్చి బయట నవ్వుతున్నావా, లోకానికి మనం కనపడకూడదు, జాగ్రత్తగా ఉండాలా. ఒకసారి చూశానమ్మా నేను, నా కళ్ళతో చూశాను నా కుటుంబాన్ని. వాళ్ళు తిట్లు మాకు బయట వినపడుతున్నాయి, తలుపు వేసుకోమన్నారు, తిడతా ఉన్నారు, లోపల భయంకర తిట్టుకుంటున్నారు. అది కూడా మేము దగ్గరికి వరండాలోకి వెళ్తే మాకు వినపడుతుంది, బయట వినపడడం వల్ల. అంత సింపుల్గా మామూలు మాటలు కాదు. బైబిల్లో ఉన్న బూతుల కంటే గట్టి, బైబిల్లో కొన్ని బూతులు ఉంటాయి. పనికి మాలినవాడా, దుర్మార్గుడా, ఇట్లాంటి అనమాట. ఇవన్నీ వాడుతూ ఉన్నారు, బాగా బయటకు తిట్టుకున్నారు. చూసి కొంచెం స్లో అయింది, అక్క అన్న, అమ్మా అన్న. వాళ్ళు ఎట్ట నవ్వుకుంటా తలుపు తీశారంటే, పాస్టర్ గారు ఏమండి, పాస్టర్ గారు వచ్చారండి, సార్ వన్నా సార్, రండి. వాళ్ళిద్దరు ఎంత నవ్వుకుంటా అసలు మాకు డౌటే రానిలా. ఇట్టాడి బిడ్డలు ఉండాలి సంఘంలో, మాకు ఇట్టాడి బిడ్డలు ఉండాలి మనకి. అసలు నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నీ భార్యతో నీకు తగులు రావు. క్రైస్తవుడు భార్యని కొట్టకూడదు. నిజమైన క్రైస్తవురాలైన భార్య భర్త కోపం తెప్పించదు. అసలు నిజమైన క్రైస్తవురాలు భర్త కోపం తెప్పిదు, నిజమైన క్రైస్తవుడు భార్యని కొట్టడు, అంతే. ఇది తేడా. నీ భర్తకు నువ్వు కోపం తెప్పిస్తున్నావంటే నీలో నిజంగా దేవుని బీజం లేదు. నీ భార్యని నువ్వు ఏడిపించి కొడుతున్నావంటే మనలో దేవుని బీజం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? ప్రతి క్రైస్తవుడికి ఏ బాధ్యత ఉండాలి? రెండోది, సమాజమును గూర్చిన బాధ్యత. దేవుడు మనల్ని పిలిచింది మన ఒక్కరి కోసమే కాదు, నువ్వు 10 మందిని ప్రభావితం చేయాలి. అందుకే చూడండి, ఎవరు తప్పు చేసినా ఏం పడుచుకోరన్నా. మనం కానీ అన్నాం అనుకో, మీరు దేవుని బిడ్డలు కదా అంటారు. ఫస్ట్ మాట ఏమంటారు ఫస్ట్? మీరు దేవుడు బిడ్డలు కదా, బైబిల్ పడుకోపోతుంటారు, మీరేందరూ చేస్తున్నా అనేస్తారని. నీకు తెలియదాక మనం ఎట్టడం తెలుసా? ఏం వాళ్ళు అనుకుంటే అంటే వాళ్ళ కోసం మేము ఉండాలా, మా ఆశలు చంపుకోవాలా, మా కోరికలు చంపుకోవాలా? మన ఇంట్లో టీవీ ఉంది, ఆ టీవీలో నుంచి సినిమాలో సీరియల్లో వినపడతా ఉండే సౌండ్ బాగా పెద్దగా. నువ్వు ముసలిదాన్ని, నీకు వినపడదు, ముసలో నీకు వినపడదు, బాగా సౌండ్ పెంచావు. ఆ ఈదిలో పోయే వాళ్ళ లోకస్తులందరూ ఏమనుకుంటారు? ఇదిగోరా దేవుని బిడ్డ, ఇదిగోరా దేవుని బిడ్డ. వాళ్ళ ఆదివారం వస్తే బైబిల్ తెస్తారు, దీవెనా ఆదివారం వస్తే బైబిల్ తెస్తారు, పొలోమంట. ఆ డుగుడుగు బైక్ ఒకటి వైకి పోతా ఉంటారు దేవుడి బిడ్డలంట. ఇదిగో సోమవారం నుంచి మొదలుకొని శనివారం దాకా ఒకటే పాటలు. ఈ మధ్య ఒక దాంట్లో పోతుంటే కొత్త పాటలు వస్తాయి, సినిమా పాటలు కూడా. దెబ్బలు పడతాయి రా, నీకు దెబ్బలు పడతాయంటే వస్తున్నాయి ఇప్పుడు పాటలు. భలే పాటలు వస్తున్నాయే.
దాని ముందు వెనక మొత్తం గలీజు పాటలు అనమాట. అయ్యే పాటలు మన టీవీలో వస్తే రోడ్డును పోయే వాళ్ళందరూ వింటారు. ఓహో దెబ్బలు పడతాయంట మనోడికి, మనోళ్ళు మళ్ళీ క్రైస్తులే. సిగ్గు ఏమంటే సిగ్గు, నిజంగా సిగ్గు ఉండాలి మనందరికీ. అక్క, ప్రభువుని నమ్ముకుంటే నువ్వు అక్కడే అనుకోబాకు, నీకు సమాజాన్ని గురించిన బాధ్యత ఉంది. బ్రతికితే మనం అట్ట బతకాలి, 10 మందిని ప్రభావితం చేయాలండి. కనీసం మన వీధిలో ఉండడానికి ప్రభావితం చేయాలా. అసలు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది చూశాను, కానీ మా ఈదులో ఉన్న అక్కలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు అనాలా. నేను యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని చాలామందిని చూశాను, కానీ ఈ సిస్టర్ లాంటి వాళ్ళని, లేకపోతే ఈ పాప లాంటి వాళ్ళని, ఈ బ్రదర్ లాంటి నేను ఎక్కడ చూడలేదండి. అసలు ఇలా ఉంటారేమో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. అందరూ చెడ్డవాళ్ళు కాదులే, కొందరు ఉంటారు, కానీ కొందరు మంచి వాళ్ళు ఉంటారమ్మా, మేము చూసామమ్మా అని. నువ్వు దేవునికి మంచి పేరు తేవాలి కదా. సత్క్రియలు అనే వెలుగుని లోకం ముందు మనం ప్రకాశింప చెయ్యాలి. మనం వీధిలోకి వచ్చి మాట్లాడే ప్రతి మాటని లోకం స్కాన్ చేస్తూ ఉంటుంది. బూతులు కానీ, సరసోక్తులు కానీ, కెండలు కానీ, నవ్వుకోవటం కానీ, జోకులు కానీ, తన్నుకోవటం కానీ. మందిరాల్లో స్త్రీలు పురుషులు వేరు కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్న మనిషికి ఇక్కడేం పని? ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని సంఘాలు వచ్చేస్తారంటే వాళ్ళు కలిసిపోతారు. కలిసిపోవడమే మహాపాపం. మళ్ళా ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చర్చిలో నవ్వుకుంటా ఒకరినొకరు తట్టుకుంటూ ఉంటారు. ఈయన భార్య ఆయన దట్టద్ది, ఆయన భార్య ఈయన దట్టద్ది. అదేం అభిమానమో, అదేమి సంతోషం మనకు తెలియదు. ఒకరినొకరు తట్టుకుంటారు, ఒకరొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. మందిరాలు కదా, మందిరాలు కదా. మందిరం కూడా మనల్ని గమనిస్తుంటుంది. కొత్తగా వచ్చిన పెట్టుకుంటారు కొంతమంది దేవుని సంఘానికి, కొత్తగా వచ్చి ఉంటారు వాళ్ళు మనం చూస్తుంటారు. ఓహో క్రమం ఇలా ఉండాలా, మందిరం ఇలా కూర్చోవాలా, స్త్రీలు పక్క స్త్రీలు కూర్చోవాలా, అసలు నవ్వులు ఉండకూడదా, చాలా జాగ్రత్తగా ఉండాలా, ఓహో మందిరం ఇలా ఉండాలా అని కొత్త వాళ్ళు నన్ను గమనిస్తుంటారు. ఈ బాధ్యత కనుక నువ్వు మర్చిపోతే సమాజానికి మనం అన్యాయం చేసిన వాళ్ళవుతామన్నా. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ బాధ్యత కనుక నేను మర్చిపోతే మనం సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చిన వాళ్ళం అవుతాం. ఇచ్చిన రక్షణను కాపాడుకోకుండా నీ వల్ల 10 మంది నాశనం అవుతుంటే నువ్వు దేవునికి అన్యాయం చేసిన అవుతావు కదా. సమాజాన్ని మోసం చేసిన అయిపోతావు కదా. దేవునికి అన్యాయం చేసినట్టు లెక్క కదా. కాబట్టి అవకాశం కుదిరినప్పుడెల్లా మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా సమాజానికి మనం దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉండాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నలుగురు లోకస్తుల మధ్యకి నువ్వు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక భయంకర మాట మాట్లాడితే వెంటనే అమ్మ నేను వెళ్తానమ్మా, మీ మాట మీరు మాట్లాడకుండా ఎన్ని మేము వెనకూడలే తల్లే అమ్మ, సరే మేము వస్తాం. అక్క ఏందక్క ఇప్పుడే లేచిపోతాం, ఏందక్క ఒకరి గురించి మనకి ఎందుకమ్మా, మనం ఏం మంచి వాళ్ళమా, మనలో ఏం మంచిని చెప్పండి. వాళ్ళ గురించి మనకెందుకు, ఆమె ఏ పరిస్థితి చేసిందో మనకి ఎందుకు వచ్చిన బాధ. మీరు మాట్లాడుకోండి అమ్మా, నేను పోతాను 2 సార్లు లేచిపో, 3వ సారి నువ్వు వస్తే మాట ఎత్తరు అసలు. ఓహో దేవుని బిడ్డలు ఏరే వాళ్ళ గురించి మాట్లాడుకోరు. దేవుని బిడ్డలు వ్యభిచారం చేసేవాళ్ళు అసలు మాట్లాడరు. ఎవరు నేర్పిస్తారు అక్క? నువ్వు నేర్పించకపోతే, సమాజానికి నువ్వు నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు తమ్ముడా? ఆకాశానికి భూమికి మధ్య 6 గంటల పాటు ఎండిపోయి రక్తపు చెక్కలు కట్టిపోయింది శరీరం నీ కోసం నా కోసం. తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు నా కొరకు దేవుడు. ఇంత ప్రాణం పెట్టి అమూల్యమైన రక్షణ మనకిస్తే ఈ సమాజాన్ని గురించిన బాధ్యత నీకు లేదా? లూదియమ్మ, నీ కాలనీ గురించి నీకు బాధ్యత లేదా? మనం ఉన్న ఊరిని గురించి ఊరికి కావాలంటే నీ ఈదులో 4 ఇళ్ళు ఉన్నాయి, ఆ 4 ఇళ్ళు చూస్తుంటాయి నిన్ను. నువ్వు బయటకు వస్తే 4 ఇళ్ళు చూస్తాయి నిన్ను స్కాన్ చేస్తూ ఉంటారు. సమాజాన్ని గూర్చిన బాధ్యత ప్రతి క్రైస్తవురాలకి, ప్రతి క్రైస్తవుడికి ఉంది. అది నీతిమంతుల మీద దేవుడు మోపిన బాధ్యతలు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సమాజం ఎదుట సత్క్రియలు అనే వెలుగుని మనం ప్రసరింపజేస్తూ దేవుని మాదిరి కలిగి అనేకులని ప్రభావితం చేయవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి క్రైస్తవుని మీద కనీసం ఈ 2025 నుంచి అయినా ఉంది. ఇది మర్చిపోతే నేను సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, సమాజాన్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. అవకాశం కుదిరినప్పుడల్లా పక్క వాళ్ళకి మనం దేవుని పరిచయం చేయాలి. అవసరమైతే నెలకో 2 నెలలకో సువార్తని మన కుటుంబాల్లో కోటాలు పెట్టించి దేవుని వాక్యాన్ని మన గ్రామంలో, మన ఈదిలో ఉన్న వాళ్ళ గుండెల్లోకి చెప్పించేటట్టు నువ్వు ప్రయాసపడాలి. గృహాల్లో సువార్త కోటాలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే కదా ఖచ్చితంగా కనీసం నెలకు 1 రోజైనా, 2 నెలలకు 1 రోజైనా నీ కాలనీలో ఉన్న బిడ్డల కోసం ఉపవాసం. అసలు ఫెయిల్ మనం దీంట్లో, అసలు ఫెయిల్. ఇందిరమ్మ కాలనీలో ఉన్న బిడ్డలందరూ మారు మనసు పొందాలని మనోహర్ అన్న 1 రోజున ఉపవాసం ఉన్నాడా? పరిపూర్ణక 1 రోజున ఉపవాసం ఉండిందా? మనం వెట్టడం అంటే కడుపు నొప్పులకు ఉపవాసాలు ఉంటాం, మనవరాళ్ళకి బాగలేకపోతే ఉపవాసాలు ఉంటాం, నీకు బాగలేకపోతే నువ్వు ఉపవాసం, నాకు బాగలేకపోతే ఏమైనా దెబ్బ తగిలితే ఉపవాసాలు ఉంటాం. కానీ గ్రామం మారాలని, ప్రజలు తెలుసుకోవాలని. ఎందుకు మన మండల ఆఫీస్ కాలం ఒక్క ఆత్మ మారలేదు? ఇంకా మన భక్తి అటు పనిచేస్తుంది.
ఈ మండల ఆఫీస్ కాలంలో దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా ఇంకా చలనం రాకుండా వారు ఇంకా లోకంలో కొనసాగుతున్నారంటే తప్పు దేవుడిది కాదు, ఈ మందిరంలో ఉన్న విశ్వాసులైనా నీది నాది. అక్కడ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, అర్థం చేసుకోండి. కనీసం 2025 నుంచి అయినా మన పరిస్థితి మారాలి. దేవుడు మనల్ని మారమని కోరుకుంటున్నాడు తల్లే. మన బాధ్యతలు మారిపోవాలి, మన బాధ్యత మనం గుర్తుపట్టాలి. చదువుకునే పిల్లల బాధ్యత ఏంటంటే చదవాలి, చదవడం వాళ్ళ బాధ్యత. చదివిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడం వాళ్ళ బాధ్యత. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసిన పిల్లలను కంటాం, పిల్లల్ని పెద్దలు, ఈ బాధ్యతలు అవన్నీ ఇప్పుడు ఉంటాయి. అవి కాదు, అన్నిటిని మించిన గొప్ప బాధ్యత మన మీద ఉంది. మన సమాజాన్ని మనం ప్రభావితం చేయాలి దేవుని కోసం. మన కాలనీలో హైందవ కుటుంబాలు ఉన్నాయి, ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుని తెలుసుకోకపోతే నరకంకి వెళ్ళిపోతారు కదా. యేసు ఏం చెప్పాడు చెప్పండి? వాళ్ళు బాధపడతారని మనం ఈ మాట చెప్పకుండా ఉండకూడదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకి. నేనే మార్గం అని అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త, ఆయన ద్వారానే మనకు విమోచన. దేవుళ్ళు 2 రకాలన్నా. ఎలా పనులు విన్నా ఈరోజు ఎలా పనులు చెప్తా ఈ మాటలు నేను. దేవుళ్ళు 2 రకాలు చెప్పండి. దేవుళ్ళు ఎన్ని రకాలు? దేవుళ్ళు కూడా రకాలు ఉన్నారా పాస్టర్ గారు? ఉన్నారు. దేవుళ్ళు 2 రకాలు. 1 మనుషులను చేసిన దేవుడు, 2 మనుషులు చేసిన దేవుళ్ళు. చెప్పండి ఈ మాట. మనుషులను చేసిన దేవుడు ఒక దేవుడు అయితే, మనుషులు చేసుకున్న దేవుళ్ళు 2వ గుంపు. మనుషులు చేసుకున్న దేవుడితో నిండిపోయింది లోకం. కానీ మనిషిని చేసిన దేవుడు మాట్లాడుతున్న మనతో, నేనే సృష్టికర్తని, నన్ను మీరు ఎరిగి ఉండాలి, నన్ను గురించిన పూర్తి అవగాహన మీకు ఉండాలి. 2వది సమాజాన్ని గురించిన బాధ్యత మీ గుండెల్లో ఉండాలి. ఇప్పుడు మా పాప కాలేజ్ చదువుతుంది, హవీలో చదువుతుంది. వీళ్ళ క్లాస్ అంతా గమనిస్తుంటుంది, పాపని క్లాస్ అంతా గమనిస్తుంటుంది. వాళ్ళు సినిమాలు చెప్పుకునేవాళ్ళు. హవీలా అని నేను చెప్తున్నా నాతోటి, హవీలా అని అనమన్నారంట. హవీలా ఈ మాట అను ఒకసారి అను అంటే, సరే కానీ అన్నావు కదా ఆ మాటకు అర్థమైంది అడిగారంట. ఆ మాటకు అర్థమైందంటే అడవులు బాగా తగలబెట్టే మంట అని చెప్పిందంట. వాళ్ళు వైల్డ్ ఫైర్ అన్నారంట. వైల్డ్ ఫైర్ అని అన్నారంట. వైల్డ్ ఫైర్ అనింది. ఆ మాటకు అర్థమైంది తెలుసా నీకు? ఏంది చెప్పు. నాకు తెలుసు, అడవిని తగలబెట్టే మంట అన్నారంట. వాళ్ళందరూ నవ్వుకున్నారంట ఫ్రెండ్స్ అంతా. హవీలా నీ నోటి చేత మేము సినిమా డైలాగ్ అనిపించామన్నారు అంటే వాళ్ళు. తెలియదు మన బట్టి తెలిస్తే కదా సినిమా డైలాగ్ అని. అవునా ఇది డైలాగా? కొత్త సినిమాలో డైలాగ్ ఇది. వాళ్ళందరూ ఇప్పుడు కాకపోయినా రేపు ఏమనుకుంటారంటే, మేము 10th చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది హవీలా అని, అసలు ఆ అమ్మాయికి సినిమా డైలాగ్లే తెలియదు. ఈ రోజు అత క్రైస్తవులు ఉన్నారా? హవీలా మేము చాలామంది చూస్తున్నాం, హవీలా నువ్వేంది సినిమాలు చూడకూడదు అంటావు, మాట్లాడకూడదు అంటావు. అలా కాకుండా మన పాప ఇంట్లో అన్నీ చూసేసి వాళ్ళు అందించక ముందే చెప్తుంది అనుకో, బస్ సూపర్ హవీలా, నువ్వు మాకంటే బాగా ఫాస్ట్లో ఉండవు హవీలా, నువ్వు మాకంటే బాగా ఫాస్ట్లో ఉండవు. కాలేజీని ఒక్క బిడ్డ ప్రభావితం చేయొచ్చు, ఆమె చెప్పండి గట్టిగా. క్లాస్ రూమ్ని ఒక్క బిడ్డ ప్రభావితం చేయొచ్చు. డిగ్రీలో 3 సంవత్సరాలు ఉంటాం, ఈ 3 సంవత్సరాలు ఒక చిన్న టీం తయారు చేయొచ్చు. మనం ప్రార్థన టీం తయారు చేయొచ్చు. ఫ్రెండ్స్కి దేవుని మాటలు చెప్పి, కొంచెం మాటలేనండి, చిన్న ప్రార్థన పెట్టుకుంది, మీ జీవితాలు బాగుపడతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మిమ్మల్ని మారమని చెప్పట్లేదు కదా, ప్రభు మాటలేనండి, రండి ఆ హాస్టల్ రూమ్లోనో ఎక్కడో దగ్గర ఆ 10 మందిని కూర్చి 2 దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉపవాసం ఉండి చేస్తే దేవుడు మన మాటలంట. మండల ఆఫీస్ కాలనీ కోసం ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరు? ఎక్కడ? ఇందిరమ్మ కాలనీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ? గొల్ల వీధి కోసం ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడా? లేయమ్మా ఎటుపోయింది చేయటని తెల్ల నాకు కనపట్ల నువ్వు బయట పోయినట్టుంది. గొల్ల వీధి కాలనీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడా? మారరా? సమాజాన్ని గురించి మనకు బాధ్యత లేదండి అమ్మలారా. నీ కాలనీ గురించి నీకు బాధ్యత లేదు. నేను ఒక్కడిని తెలుసుకున్నాను చాలు, నేను పరలోకం పోతే చాలు, ఊరికి పోతే నాకు ఎందుకు. అయినా వాళ్ళ కోసం నేను అడుగుకట్టుకోవడం ఏంటి పాస్టర్ గారు? వాళ్ళ కొరకు నా ఆశలు చంపుకోవడం ఏంది? వాళ్ళ కొరకు నా కోరికలు చంపుకోవడం ఏంటి? నాకు సినిమా చూడాలని ఆశ, నాకు ఆ ఆటలు ఈ ఆటలు ఆడాలని ఆశ, నాకు తిట్టాలని ఆశ, సరసాలు ఆడాలని ఆశ, మగవాళ్ళు ఎప్పుడు ముఖం మీద కొడుతున్నారని ఆశ, భర్తల ముందే చెంపల మీద కొట్టాలని ఆశ, భర్తల ముందు భార్యలు కొడతారు, భార్యల ముందు భర్తలు కొడతారు, ఏదో ఆడాలని కొడుతుంటారు. మాకు ఆశ అది. మేము ఎడ చంపుకోమంటాం మమ్మల్ని? ఏం మాట్లాడుతున్నావు అసలు? అవన్నీ సరి చేసుకోమండి, మాకు దేవుడే వద్దు అసలు, మాకు అవన్నీ కావాలా? నిన్ను లోకం చూస్తుందన్న తమ్ముడా, నిన్ను లోకం చూస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద దేవుడు పెట్టున్నాడు. నువ్వు గనక సమాజానికి అన్యాయం చేసి రేపు చచ్చిపోతే రేపు దేవుడి ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. దెబ్బలు పడతాయి మనకి, భూలోకంలో దెబ్బలు పడతాయి, అక్కడ కూడా దెబ్బలు పడతాయి. అందుకే కదా కనీసం 2 నెలలకు వస్తారో 3 నెలలకు వస్తారో చిన్న ప్రార్థన పెట్టించి ఊరికి వాక్యం వినిపించండి. ఎందుకు చెప్తానంటే, సమాజానికి గురించి నీకు బాధ్యత ఉంది, నీ కాలనీ గురించి నీకు బాధ్యత ఉంది. నీ కాలనీలో దేవుడు నిన్నే ఎందుకు పిలిచాడు ప్రేమరాజు?
ఎందుకు పిలిచాడు? రోజు పనులకు పోయి బిర్యానీ తిని పొట్ట పెంచుకోమనే మనల్ని పిలిచింది దేవుడా? పాస్టర్ పొట్టలు పెరుగుతున్నాయి, విశ్వాసుల పొట్టలు పెరుగుతున్నాయి, ఒక ఆత్మ కూడా కొత్తగా రావడంలే మందిరంలోకి. పాస్టర్ పొట్ట పెరిగా, తిమోతన పొట్ట పెరిగా, బాంధవన పొట్ట పెరిగా, ఉపవాసం 2 రోజులు తక్కువ అయిపోయారు సంఘాల్లో, ఆత్మలు రావడం ఆగిపోయారు. వచ్చిన వాళ్ళు కూడా మారాలి అని నీ ఊళ్ళో ఎవరు అనుకుంటారు అనుకో, నీ బూతులు నీ అడ్రస్ ఓరే నాయన, వాళ్ళకంటే మనమే మేలు నాయన, నీకంటే మేమే మేలు. ఏంది ఆ మాటలేంది? చచ్చిపోయాడు ఆ మాటలేంది? ఊరు 4 గంటల సినిమా పాటలేందా ఇళ్ళల్లో? మనమే మేలే. అక్క నిన్ను బాధ పెడుతుంటే ఒకసారి ఆలోచించి, నేను నిన్ను అడిగిన దానికే ఇంత బాధ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు నీ గురించి ఎంత బాధపడుతుంటాడు అసలు? నేను అడిగినందుకే నీ గుండెల్లో చివుకు అంటుంది కదా, బాధ కలుగుతుంది కదా. నీ గురించే కదా అక్క, నా గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. మీ అందరికంటే నా మీద ఎక్కువ బాధ్యత ఉంది. నేను ఇంకా ఏడవాలి, నేను ఇంకా ప్రార్థన చేయాలి, నేను నా కడుపు కట్టేసుకోవాలి. ఇంకా అందరం పొరపాటు చేస్తున్నాం. అవసరమైతే ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మలు మన ప్రాంతం కోసం మన కన్నీరు విలపించాలి దేవుడి దగ్గర. అప్పుడు కదా ఆత్మల పంట చూస్తాం. అది కదా నిజమైన ప్రేమ దేవుని కోసం. వెళ్ళరా ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, నీతిమంతులు కలిగి ఉండాల్సిన బాధ్యతలో 2 చెప్పాను నేను. మొదటిది ఏ బాధ్యత అన్న? సమాజమును సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకొని ఉండాల్సిన బాధ్యత. నీ దేవుడు ఎవరో నీకు ఖచ్చితంగా తెలియాలి, ఏ డౌట్ ఉండకూడదు దాంట్లో. అవసరమైతే అందరూ చెప్తున్నారు ఆ మాట. రెండోది, నీతిమంతుని బాధ్యతల్లో సమాజాన్ని గూర్చిన బాధ్యత. సమాజాన్ని గూర్చిన బాధ్యత. దేవుని బిడ్డలారా, నేను ఇంకెందుకు ఎక్కువ చెప్పను. మీరు లేటుగా వస్తున్నారు, మీరు లేటుగా వచ్చారు, మేము లేటుగా స్టార్ట్ చేసాం. సరే, మీకోసం అరగంట పెంచాను నేను. 7 నుంచి 9:30 మన టైం ఖచ్చితంగా ఆరాధనలో. మీరు 8కి రండి, 9కి రండి, నేను 9:30కే ముగించేస్తా. ఇప్పుడు ఆపితే మీకు అర్థమవుతుంది, ఆపుతాడు అది. అర్థమైందా? కొంచెం ముందుగా రండి, దేవుని వాక్యం వినడానికి కొంచెం ముందుగా రండి. సమాజం పాడైపోతే నువ్వు నేను లెక్క చెప్పాలి. బైబిల్లో మనకు 4 ఉన్నారన్న. బబులోను దేశంలో 4 యవనస్తులు ఎవరన్న వాళ్ళు? ఎవరు? దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో. 4 యవనస్తులు తమ్ముడా, 4 యవనస్తులు, యూదుల పిల్లలు. వాళ్ళు తీసుకున్న కొన్ని కఠినమైన తీర్మానాలు, నిర్ణయాలు ఏం చేసే తెలుసా? బబులోను దేశాన్ని షేక్ చేసే. అంతే. నెబుకద్నెజరు ఏం చెప్పాడు తెలుసా? దానియేలు సేవిస్తున్న దేవుడే సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. నెబుకద్నెజరు రాజా, మీరు ఊరకే తొందరపడబాకండి. మరి ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయితే మరి నువ్వు నిలబెట్టిన బొమ్మ ఎవరు? నువ్వు నిలబెట్టించావే ఈ బొమ్మ ఎవరని కదా? ఆ బొమ్మలే లేరా? అది సృష్టికర్త అయిన దేవుడినా. సృష్టికర్త అయిన దేవుడు కాబట్టే 6 సింహాల మధ్యలో బతికి బట్టకట్టి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగుడు గాక. భూమి మీద ఉన్న ఏ దేవుడైనా, దేవుడని పిలువబడుతున్న ఎవరైనా 6 సింహాల నోటి నుండి ఒక్క వ్యక్తిని తప్పించిన దాఖలాలు ఎవరైనా ఉన్నాయా? ఇదే సింహాల మధ్యకి 119 మంది వాళ్ళ పిల్లల్ని, భార్యలు మొత్తం విసిరేసాం. పోయి చూడండి, ఎముకలు ఉన్నాయి అంతే, ఎముకలు ఉన్నాయి, కొరికి పొడి చేసేసాయి అంతే. 119 మంది పిల్లల్ని, భార్యలు అందరూ చంపేసాయి, తినేసాయి, ఒక్కని తినలేకపోయాయి. నేను చెప్తున్నాను, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దానియేలు దేవుడే సృష్టికర్త. కనికరమ్మ ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని నేను గురించి చెప్పబలే బిడ్డ. దేవుడా గ్రామం చెప్పలే. అహరోను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ప్రేమరాజు ఆరాధించే దేవుడే సృష్టికర్త అని చెప్పగలిగే ప్రవర్తన మనం కలిగి ఉండాలి కదా బిడ్డల మధ్య, లోకం మధ్య. వాళ్ళకి తెలియదు. వాళ్ళ కనులు మూయబడి ఉన్నాయి, వాళ్ళ కనుల మీద పొర వేయబడి ఉంది. ఆ పొరను బట్టి వాళ్ళు ఇంకా తెరవబట్టలేదు. వాళ్ళు అదే నిజమనుకు వెళ్ళిపోతున్నారు, భ్రమపడుతున్నారు. అటువంటి వాళ్ళని మనం ప్రభు కోసం పట్టుకోవాలంటే ప్రేమ, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఆత్మవరాలతో నిండి ప్రజల మధ్యలో మనకు వెలుగ్గా ఉంటే కదా మనందరమే. నీ గ్రామంలో నువ్వు వెలుగ్గా ఉండాలి, నా గ్రామంలో నేను వెలుగ్గా ఉండాలి, మనందరం వెలుగ్గా ఉండాలి. మీరు ఈజీగా పడిపోతున్నారు అక్క, మీరు ఈజీగా పడిపోతున్నారు. ఇస్రాయల్ పాస్టర్ సినిమా హాల్లో మీకు గణపతి ఇంక ఉందా? ఇంకా చర్చకు వస్తారా? చెప్పండి. సరే మీరు చెప్పండి, నేను పోతా సినిమా హాల్కి. ఇప్పుడు మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మీరు నాకు తెలిసి మీరు పొరపాటు చేశారని ఏదో 2 మాటలు అనేసి అట్లా చేయబాకండన్నా, దేవుడు ఒప్పుకోడన్నా, జాగ్రత్త ఉండన్నా అని మిమ్మల్ని వదిలేసి మళ్ళీ గమ్ముగైపోతున్నా. నేను సినిమా హాల్కి పోతాను, చర్చకు వస్తారక? ఇంకెందుకు వస్తే చర్చ? మీరు ఆ పాస్టర్ సినిమాలు చూసుకోపోరన్న ఆయన, మనమేం చర్చకి పోయేది ఇంకా. అంటే నేను చేస్తేమో తప్పు, మీరు చేస్తే రైటా అంటే అందరూ ఎవరు న్యాయం వాళ్ళకి ఉంటుందా? నేను చేస్తే ఎట్లా బాధపడతాడో మీరు చేస్తే అట్లే బాధపడతాడు దేవుడు. మీరు నన్ను ఎట్లా ఒప్పుకోరో సమాజం మిమ్మల్ని అట్లే ఒప్పుకోదు. నేను తప్పు చేస్తే ఎలా మీరు ఒప్పుకోరో, మీరు తప్పు చేస్తే సమాజం అలాగే ఒప్పుకోదు. అసలు దేవుడి దగ్గర రాదు. ఇక మీ వల్లనే దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది. మన వల్లనే దేవుని నామానికి అవమానం వచ్చి ఇంకెవరు మన ద్వారా దేవుని దగ్గర రాకుండా ఆగిపోతారు. ఒకవేళ నీ ద్వారా కనుక ఎవరైనా దేవుడి దగ్గర రావడం ఆగితే
దానికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో నువ్వు తర్వాత తెలుసుకుంటావు బిడ్డ. జాగ్రత్త పడాలి. కోపంతో కాకుండా ప్రేమతో మంచి తీర్మానం తీసుకొని బయటకు వెళ్దాం. ఇప్పుడు దేవా, తెలుసో తెలియకో ఇంతకాలం జరిగిపోయింది. సృష్టికర్త అయిన దేవుని గురించిన బాధ్యత కానీ, సమాజాన్ని గురించిన బాధ్యత కానీ, నా స్నేహితుల గురించి బాధ్యత కానీ, నా కాలనీ గురించి బాధ్యత కానీ నాకు నిజంగా తెలియదు లేదు ఇప్పుడు దాకా. ఇక్కడి నుంచి ప్రయాసపడతాను తండ్రి. జాగ్రత్తగా ఉంటా, నా గ్రామంలో, నా బిడ్డల మధ్య, నా కాలనీలోనే జాగ్రత్తగా ఉంటా. వాళ్ళకి నాకు దూరంగా ఉండాలి, వాళ్ళకి నాకు వేరుగా ఉండాలి. నేను నా ప్రేమను చూపించి, నీ భక్తిని చూపించి, సత్క్రియలు వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపజేసి వాళ్ళని కోసం పట్టుకుంటాను. నేను నన్ను క్షమించు తండ్రిని చిన్న క్షమాపణ అడిగితే జరిగింది గత అంతే. ఇంకా గతం కథం. ఇంకా నేను అడగడు దేవుడు ఇప్పుడు నుంచి అయినా వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరిపడి నమ్మకంగా దేవుని పరిచయలు సాగి వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.